హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎలాంటి పప్పులు పిండిలు నానబెట్టకుండా చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇన్స్టెంట్గా చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి ఆఫీసుల నుంచి హస్బెండ్స్ పిల్లలు వచ్చేటప్పటికి ఇలాంటి హాట్ స్నాక్స్ రెసిపీ చేసామంటే పిల్లలు వద్దు అనకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆ రెసిపీ ఏందో చూపించేస్తాను, వచ్చేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్ ఇంట్లో మీరు ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు కలిసేలాగా చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు తీసుకుందాం. ఫ్రిడ్జ్ లో లేని పెరుగు కావాలి. అలాగే కొంచెం పుల్లటి పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఇది కూడా కలుపుకొని ఒకసారి కలిసేలా కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకుంటూ మన ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటాం గట్టిగా అలా కలుపుకోవాలి. ఒకసారి వేసేసుకోవద్దండి, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము. 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వంట సోడా వేసుకుందాము. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా. మీకు వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే ఒక ½ అన్ అవర్ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని చక్కగా చేత్తో నలుపుకుంటూ పిండి కలుపుకున్నారనుకోండి, మనకి వంట సోడా పని లేకుండా హ్యాపీగా కలుపుకోవచ్చు. ఇక్కడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకొని కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత చెయ్యి పెట్టి కలుపుకోవాల్సిందేనండి. మనకి కాస్త ఇవి ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, పునుగులు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పిండి అనేది మనకి కాస్త లూజ్గా ఉంది కదండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు నానబెట్టామండి, చూద్దాము. చక్కగా నానింది కదా, మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. కొంచెం గట్టిపడింది కూడా, పునుగులు వేసుకునేలా గట్టిపడింది. లేదు కొంతమందికి ఇంకా గట్టిగా ఉంది, పునుగులు వేయడానికి అవ్వలేదు అంటే కనుక ఇంకొక 1 స్పూను 2 స్పూన్లు నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయింది. చిన్న పునుగుల్లా వేసుకుందాం. ఇలా చిన్న పునుగుల్లా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. కదుపుకుంటూ 2 వైపులా చక్కగా కుక్ అయ్యేలాగా ఈవెన్గా. మనకి మంచి కలర్ వస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్. పిండి ఇంకా కాస్త ఒక పూట ముందు నానబెట్టుకున్నా కూడా మనకి ఇంకా టేస్ట్ బాగుంటాయి. టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అదే బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాం అనుకోండి, పడుకునేటప్పుడు చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం వంట సోడా యూస్ చేయాల్సిన పని లేదు, అలాగే సగ్గు బియ్యం కూడా నానబెట్టుకోవాల్సిన పని లేదండి. ముందు రోజు నైట్ కలిపి పెట్టుకుంటే. ఇన్స్టెంట్గా అయితేనేమో ఇలా సగ్గు బియ్యం కానీ వేసుకోవాలి, లేదంటే వంట సోడా అన్నా వేసుకోవాలి. అవి కొంచెం పొంగటానికి మనకి. ఇలా మనకి పునుగులు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. చక్కగా కుక్ అయినవి ప్లేట్లో తీసేసుకుందాము. మనకి ఇలా పునుగులు అయితే చిట్టి పునుగులు చక్కగా రెడీ అయింది కదండి, చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారండి, ఇన్స్టెంట్గా చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. పప్పు పిండ్లు ఎలాంటివి లేకుండా, నానబెట్టుకునే పని లేకుండా సింపుల్గా టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా, అప్పుడు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. చట్నీ లేదంటే కారపొడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడిగా అలాగైనా తినవచ్చు. అంత టేస్ట్ బాగున్నాయి. నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.